సడన్గా ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి, పలానా నీలకంఠం గారు మీకు తెలుసు కదా, మీ ఫ్రెండే కదా, ఆయన్ని అదే మీతో గొడవ పడ్డాడు కదా సత్యం, వాళ్ళ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంట, మీకు తెలుసా ఏంటి అని చెప్పి ఇంకా సురేంద్రకి చెప్పేసరికి, ఏంటి సంజుకి ఇచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారని. కానీ అవునండి, మాకు ఇప్పుడే యూనియన్ ఆఫీసులోకి వచ్చి శుభలకి ఇచ్చారు, మీరు ఎప్పుడో నీలకంఠం గారు అంటూ చెప్తే ఆయన ఈయన ఒక్కరేనా అని అనుకున్నాను, ఆయన ఈయన ఒక్కరా కాదా అని మీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పనేసరికి సరే అని పెట్టేసి ఇంకా ఎంక్వైరీ చేసేసరికి అవును అని నిజం తేలుతుంది. అదేంటి సత్యం పోయి వాడి కూతుర్ని పెళ్లి వాడి కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు, వాడు ఎలాంటి వాడో తెలుసు కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోపు షాప్ వస్తుంది. ఏంటండి మీలో మీరేం మాట్లాడుకుంటున్నారు అనగానే, నీలకంఠం కొడుక్కి అదే ఆ సంజుకి మౌనిక అదే సత్యం కూతురుంది కదా, కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నారంట అనగాని, అదేటండి పోయి వాడికిచ్చి పెళ్లి చేయడం ఏంటి, వీళ్ళ గురించి వాళ్ళకి తెలియదేమోనండి, అసలే వాళ్ళమ్మకి డబ్బు అంటే ఎక్కువ ఇష్టమని విన్నాను, అందుకు ఆవిడ డబ్బు కాసిపడి పెళ్లి చేసేస్తుందేమో, వాళ్ళ గురించి కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి అనగానే, మనకెందుకే, ఎలా ఏడిస్తే మనకెందుకు, మన నుంచి మన కూతుర్ని దూరం చేశారు కదా అనగానే, తప్పండి, మీనా మన అమ్మాయిని కాపాడింది కదా ఆ సంజు నుంచి, మరి ఆ సంజు ఎలాంటి వాడో మీనాకు తెలియదు అనుకుంటా, దయచేసి వెళ్ళి ఆ సత్యానికి చెప్పండి, ఎంత కాదనుకున్నా మన అమ్మాయి ఆ ఇంటి కోడలు, అంటే ఆ మౌనిక అనే అమ్మాయి తనకు ఆడబొడిచే కదా, ఆడబొడిచే జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా ఏంటి, చెప్పండి మనకి బాధ్యత ఉంది కదా అని చెప్పాను. కానీ మనం చెప్తే మాత్రం వాడు వింటాడా ఏంటి అనగానే, చెప్పడం మన బాధ్యత, వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం అని చెప్పనేసరికి, సరే నీ మాట కాదనలేక చెప్తాను అని చెప్పి ఇంకా వెంటనే సత్యానికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, ఏంటి సురేంద్ర గారు ఫోన్ చేశారు పొరపాటునని చెప్పాను, కానీ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనే ఫోన్ చేశాను సత్యం, మీ అమ్మాయికి చేసుకోబోయే ఆ నీలకంఠం కొడుకు అస్సలు మంచివాడు కాదు, వాళ్ళదంతా కూడా రౌడీ కుటుంబం, వాడు చాలా పిచ్చి శాడిస్టోడ్ అంటే నమ్మొచ్చు, అయినా వాడి కొడుకే అదే ఆ సంచుగాడికే మా శృతినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం, కానీ రవి శృతి ఇద్దరు ప్రేమించుకోవడం వల్ల రవి కోసం శృతి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు సురేంద్ర అని చెప్పాను, కానీ నిజం మాట్లాడుతున్నాను, మీకేమైనా అనుమానం ఉంటే మీ రవికి ఫోన్ చేసి మా శృతితో మాట్లాడి తెలుసుకోండి అని చెప్పాను. కానీ ఎందుకో బాలు చెప్పింది ఇది ఒకటేనేమో అని అనిపించి వెంటనే రవికి ఫోన్ చేస్తాడు సత్యం. అయితే ఫోన్ చేసేసరికి సత్యం కాస్త రవి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, సత్యానికి ఫోన్ చేసేసరికి రవి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నాన్న చెప్పండి నాన్న అని చెప్పాను, కానీ శృతి ఉందా పక్కన అని చెప్పాను, కానీ ఉంది నాన్న అని చెప్పనేసరికి, శృతి అని ఫోన్ మా నాన్న మాట్లాడతారంట అండి, మీ నాన్నగారు నాతో ఏం మాట్లాడతారు అని చెప్పనేసరికి, మాట్లాడతారంట చూడు అనగానే, శృతి అని చెప్పనేసరికి, చెప్పండి అంకుల్ అనగానే, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు పేరేంటి అనగానే సంజు అనేసరికి, మీ అత్తగారు అక్కడికి వచ్చి మీకు శుభలేఖ ఇచ్చిందా, ఒక్కసారి ఆ శుభలేఖలో ఉన్న పెళ్ళికొడుకు ఫోటో చూడు అని చెప్పనేసరికి శుభలేఖ ఓపెన్ చేసి పెళ్ళికొడుకు ఫోటో చూస్తారు. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి. మామయ్య గారు అని చెప్పాను, కానీ ఏంటి అని చెప్పాను, కానీ వీడు మంచివాడు కాదు, వీడే నా మీద యాసిడ్ పోయాలని ప్రయత్నించింది, ఆ రోజు మీనక్క నన్ను కాపాడింది వీడి నుంచే అని చెప్పనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు. అప్పుడే సత్యం ఫోన్ మాట్లాడుతూ ఉండగా పక్కన సంజు నీలకంఠం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్ళి జరిగిపోతే బాగుండు నాన్న, నాకెందుకో పెళ్ళి జరగదేమోనని భయంగా ఉంది, ఏ క్షణాన్ని ఎలాగ మన గురించి బయటకు వచ్చేస్తుందేమోనని భయంగా ఉంది, ఆ బాలుగాడిని చూస్తుంటే చాలా కూల్గా కనిపిస్తున్నాడు, వాడేదైనా చేస్తాడేమో, నా గురించి నిజం బయటకు వచ్చేస్తుందేమో నాన్న అని చెప్పాను. కానీ నీ గురించి నిజం బయట పెట్టేవాడెవడరా, వాడికి ఎవడికి దమ్ముందో అంత దమ్ము, అందుకే నోరు మూసుకుని నువ్వే టెన్షన్ లేకుండా వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి కదా ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కడుతున్నావు, ఖచ్చితంగా అమ్మాయి మెళ్ళలో తాళి కడతావు, పగ తీర్చుకుంటావు, ఎవరు ఏమన్నా కానీ నీ కాబోయే అత్తగారు మాత్రం ఖచ్చితంగా మన డబ్బుకి ఇష్టపడి ఆశపడి ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి చేస్తుంది, నువ్వేమీ టెన్షన్ పడకు అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ వింటాడు సత్యం. ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాదు.
పెళ్లి చూస్తే పేటల వరకు వచ్చేసుంటుంది. బంధుమిత్రులందరూ వచ్చేసుంటారు. ఇప్పుడు అమ్మాయి పెళ్ళి వీడితో జరగకపోతే పరువు పోతుంది, వీడితో జరిగితే అమ్మాయి జీవితమే పోతుంది. ఏం చెయ్యాలి అని చెప్పి రవికి ఫోన్ చేసి శృతిని తీసుకుని అర్జెంటుగా ఇక్కడికి రానగాని సరే నాన్న ఇప్పుడే బయలుదేరతానని చెప్పి శృతిని తీసుకుని బయలుదేరతాడు. ఇంకా బాలుని పిలుస్తాడు సత్యం. ఒరే బాలు అనగానే చెప్పు నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు రావడంతో గుండెలకి హత్తుకుంటాడు సత్యం. ఏమైంది నాన్న, ఏం జరిగింది అనగానే నీ మాట నేను నమ్మలేదురా, నిజంగా ఈ కుటుంబం ఎలాంటిదో ఇప్పుడే నా చెవులారా విన్నాను అని చెప్పనేసరికి ఏం జరిగింది నాన్న అని చెప్పనగానే సురేంద్ర చెప్పింది, శృతి చెప్పింది, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది మొత్తం అంతా కూడా చెప్తాడు బాలు. నేను చెప్తూనే ఉన్నాను కదా నాన్న, వాళ్ళది రౌడీ బ్యాచ్ అంట, వాళ్ళ కుటుంబం అంతా రౌడీ షీటర్ల కుటుంబం అంట, వాడొక శాడిస్టోడ్ అంట. ఆ మాట చెప్తుంటే ప్రభావతమ్మకు ఏమీ అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి సరే శృతిని రవిని రమ్మని చెప్పాను, వాళ్ళు వస్తారు కదా అప్పుడు వాళ్ళని ఎదురుకుండానే వీళ్ళని నిలబెట్టి అప్పుడు నిజాలు బయట పెట్టేద్దాం, అప్పటి వరకు సైలెంట్గానే ఉందాము అని చెప్పనేసరికి పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసేద్దాం నాన్న అని చెప్పాను. కానీ వద్దురా, అలాంటి పని చేస్తే మీ అమ్మ దృష్టిలో ఇంకా చెడ్డవాళ్ళం అవుతాం తప్ప మీ అమ్మ మాత్రం నిజం తెలుసుకోలేదు. నిజం తెలియాలి అంటే ఖచ్చితంగా శృతి రవిని ఇంటికి ఇక్కడ పిలిపించి నిజాన్ని బయట పెట్టించాలి అని చెప్పి సత్యం అంటాడు. సత్యం అనేసరికి ఇంకీలోపు అన్నయ్య గారు అంటూ పక్క నుంచి కాస్త నీలకంఠం వాళ్ళ ఆవిడ వస్తుంది. చెప్పమ్మా అనగాని నా కొడుకు మంచివాడు కాదన్నయ్య గారు, నా కొడుకుకి మీ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగకుండా చూడండి, మీరు మీ అబ్బాయితో మాట్లాడిందంతా విన్నాను, అందుకోసమని మీకు చెప్తున్నాను, పెళ్ళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు, మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసమే నా కొడుకు మీ కూతురు మెడలో తాళి కట్టడానికి ఇన్ని నాటకాలు ఆడుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళి జరగకూడదు అనగానే మీ ఇలాంటి కుటుంబంలో కూడా నీలాంటి మంచి మనిషి ఉన్నందుకు ఖచ్చితంగా పెళ్ళి జరగనివ్వమమ్మా, మేము ఏదో ఒకటి చేసి మా కూతురు జీవితాన్ని మేము కాపాడుకుంటాము అంటూ సత్యం చెప్తాడు. చెప్పిన తర్వాత రవి మౌనిక ఇద్దరు రానే వస్తారు. ఇంకా గట్టి మేళం అంటూ చెప్పేసరికి ఒక్క నిమిషం పంతులు గారు అంటూ సత్యం అంటాడు. ఏం జరిగిందండి అనగానే ప్రభావతి చెంప చెల్లు మనిపిస్తాడు. నోరు మూసేసుకుని సైలెంట్గా ఉండు, ఏం జరిగిందో నేను చెప్తాను అంటూ రవి శృతి అనేసరికి ఒక్కసారిగా రవి శృతి వస్తారు. ఈలోపు సురేంద్రకు కూడా ఫోన్ చేసి సురేంద్రను కూడా అక్కడికి రప్పిస్తాడు సత్యం. ఇంకా ముగ్గురిని నిలబెట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పండి, నా భార్యకు వినిపించేటట్టు చెప్పండి అనగానే అసలు వీడు మంచివాడు కాదంటీ, వీడే నా మీద యాసిడ్ పోయాలని చూశాడు, మా నాన్నకు తెలియక వీడిని నా జీవితంలో కట్టబెడదామని చూశారు, కానీ నేను రవిని ప్రేమించడం వల్ల వీడికి బలి కాకుండా తప్పించుకున్నాను, కానీ మౌనికని వీడికి ఇచ్చి పెళ్లి చేస్తే మౌనిక జీవితాంతకాలం కష్టపడుతూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది, వీడంత ఎదవ ఎవడు ఉండడు అని చెప్పనేసరికి అవును చెల్లమ్మ అంటూ సురేంద్ర కూడా మాట్లాడేసరికి ప్రభావతి అయితే నేను నమ్మను అంటూ మాట్లాడుతూ ఉండగానే అప్పుడు వస్తుంది నీలకంఠం భార్య. ఎవరు చెప్పినా నమ్మరు కాబట్టి నేను చెప్తే నమ్ముతారా, నా కొడుకు ఎంత వెదవో నేను చెప్తే నమ్ముతారా, వాడు కావాలనే నీ కూతుర్ని పెళ్లి చేసుకుని ప్రతి క్షణం టార్చర్ పెట్టాలని చూస్తున్నాడు, నమ్ముతారా మీరు నమ్మరా అంటూ ఇంకా నీలకంఠం భార్య చెప్పేసరికి నీలకంఠం అయితే ఏయ్ అంటూ ఇంకా ముందుకు వచ్చేసరికి చెయ్యెత్తుతాడు. చెయ్యెత్తేసరికి బాలు కాస్త చేయి పట్టుకుని ఆడదాని మీద చెయ్యెత్తుతున్నావు, నువ్వేం మగాడివరా, నో చేయించు అంటూ ఇంకా గసిరేసరికి చేయి దించేస్తాడు నీలకంఠం. అయితే ఇంకా మొత్తానికైతే సంజు గురించి సురేంద్ర రవి శృతి అందరూ నిజాలు బయట పెట్టడంతో ఇంకా ప్రభావతియే సంజు చెంప చెల్లుమనిపించి మౌనికని చేయి పెట్టి తీసుకొచ్చేస్తుంది బయటికి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే మౌనిక జీవితం నాశనం కాకుండా అందరి గురించి నిజాలు తెలిసి బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.